మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే సార్, నా పేరు రాంబట్ల ప్రశాంత్. కర్నూలు జిల్లాలో నేను ఒక టెక్స్టైల్ పార్క్లో ఒక గార్మెంట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని చెప్పి భూముల కోసం తిరుగుతున్న సమయంలో నాకు కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడైనటువంటి అక్కంతోట రామకృష్ణ, తర్వాత రామస్వామి గారు, తర్వాత అవని గోల్డ్ ఎండీ అయినటువంటి వెంకటేష్ని నాకు పరిచయం చేయడం జరిగింది. వీరి దగ్గర ఒక 200 ఎకరాల భూమి ఉందని, దీన్ని నాకు ఇప్పిస్తానని చెప్పి నాకు చెప్పడం జరిగింది. వీరి మాటల్ని నమ్మి నేను వీళ్ళకు 2013లోనే వీళ్ళు అమ్మేసినటువంటి భూములను నాకు తెలియకుండా వీళ్ళు నాకు అగ్రిమెంట్ చేయడం అనేది జరిగింది సార్. తర్వాత నేను దీని మీద ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. వీళ్ళన్నీ ఈ భూములన్నింటినీ అమ్మేశారని తెలిసి కూడా మళ్ళా నాకు వీటిని మళ్ళా తిరిగి నాకు చేయడం జరిగింది. అది కాకోకుండా దీంట్లో ఉన్న భూములన్నీ అమ్మడమే కాకోకుండా నిన్న వెంకటేష్ అనే వ్యక్తి ఎండి, అవని గోల్డ్ ఎండి అయినటువంటి వెంకటేష్, రామకృష్ణ వీళ్ళందరూ ఈ అవని గోల్డ్కు సంబంధించిన బాధితులకు మేము సహాయం చేయాలనుకుంటుంటే ఆదోని ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి గారు 50 ఎకరాలు అడిగారు. అడగనందుకే మా మీద దుష్ప్రచారాలు చేస్తూ మా మీద ఈ విధంగా కేసులు పెట్టించారని చెప్పారు. దీనికి ఎటువంటి విధమైన సంబంధం లేదు సార్. ఎమ్మెల్యే గారి పాత్ర దీంట్లో ఏదీ లేదని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎమ్మెల్యే గారికి, నాకు, లేకపోతే కంపెనీకి సంబంధించింది ఏం కాదు ఇది. అయితే దీంట్లో ఆల్రెడీ అన్ని అమ్మేసినటువంటి భూములు ఇంకా దీంట్లో 50 ఎకరాలు ఎమ్మెల్యే గారికి ఇస్తానని చెప్తున్నారు. అసలు దాంట్లో 50 ఎకరాల భూమి లేదండి. దీని మీద సరైనటువంటి న్యాయ విచారణ జరిపించి ఈ భూములు ఉన్నాయా లేదా అని చెప్పి నేను అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్టర్ గారికి నేను పంపించడం అన్నది జరిగింది. ఈవేళ నేను అన్నీ కూడా పంపించాను నేను. సో దీని మీద పూర్తి నాకు న్యాయం చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. ఇదే కాకోకుండా ఇంకా వీళ్ళు ఈ ఆల్రెడీ చేసిందే కాకుండా నేనే వీళ్ళకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వీళ్ళ దగ్గర నేను అగ్రిమెంట్లు తీసుకొని, వెంకటేష్ గారు నేను మీకు అగ్రిమెంట్లు నేను మీ దగ్గర తీసుకొని మీకు డబ్బులు ఇవ్వక నేను ఇబ్బంది పెడుతున్నానని చెప్పి మీరు అందరికీ చెప్తున్నారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే రామకృష్ణ, నువ్వు కానీ వెంకటేష్ కానీ ఎవరన్నా మీకు నిజంగా ధైర్యం ఉంటే ఆదోనిలో ప్రెస్ మీట్ పెట్టే ఎనీ టైం మీరు ప్రెస్ మీట్లో మీరు ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటారా? నేను అన్నీ మీకు ఇస్తాను. నేను మీకు డాక్యుమెంట్లు 2013లో అమ్మేసినటువంటి డాక్యుమెంట్లను మీరు నన్ను ఏ విధంగా మోసపూరితంగా చేశారో నేను ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్స్తో పాటు నేను ఇస్తానని మీకు ధైర్యం ఉందా? పత్రికా విలేకరుల సమావేశంలో అందరి సమక్షంలో మీరు నిరూపించుకుంటారా? నేను మీకు ఛాలెంజ్గా చెప్తున్నా. మీకు రామకృష్ణ, గుర్తుపెట్టుకో, చాలా తప్పు చేశావు. నేను నిన్ను చాలా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. నాకు సాయం చేయండి. నా ఇంటి పరిస్థితి బాగాలేదు. ఈరోజు మీరు చేసిన పరిస్థితి వల్ల నా ఇంటిని నమ్ముకున్నాను రామకృష్ణ, గుర్తుపెట్టుకో. నా ఇంటిని అమ్ముకొని ఇవాళ నేను ఇలా నిల్చుకొని నేను అందరి సమక్షంలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వెన్ని మోసాలు చేశావో ఖచ్చితంగా ఇంకా నువ్వు చేసిన మోసాలన్నింటినీ కూడా నేను అందరికీ తెలియజేస్తానని చెప్పి నేను చెప్తున్నా రామకృష్ణ. సార్ నాకు 170-180 ఎకరాలకు అగ్రిమెంట్లు చేశారు సార్. ఈ 170-180 ఎకరాల్లో కూడా దగ్గర 130-140 ఎకరాలు వేరే వాళ్ళందరికీ అమ్మేశారు అని చెప్పేసి నాకు తెలియదు. ఇంకా కొన్ని డాక్యుమెంట్లకు ఈసీలు కూడా రాలేదు. మరి వాటి పరిస్థితి కూడా నాకు తెలియదు. కావాలంటే దీన్ని నేను చెప్తున్నా కదా సార్, ఆయనని ఆదోనికి వచ్చి నిరూపించుకోమని చెప్పండి. ఆయన తప్పు చేయలేదు, నేను చేయలేదని చెప్పండి. దీంట్లో ఎటువంటి విధమైన రాజకీయ ఒత్తిడి, నేను రాజకీయ ఒత్తిడికి లొంగేవాడిని కాదు, ఇంకొకటి కాదు. ఈ కేసు నేను 9వ తారీఖు ఆల్రెడీ 9వ తారీఖు మార్చి 9వ తారీఖు నేను ఫైల్ చేస్తే కూడా సిఐ గారు దీని మీద పూర్తి అవగాహన అయితేనే నేను పెడతాను, అంతవరకు పెట్టనున్నారు. నేను దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఈసీస్ అన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే కేసు 18వ తారీఖు కేసు ఫైల్ అయింది సార్. అది నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈయన నాకు డబ్బులు ఇస్తానంటే కూడా నేను ఎమ్మెల్యే గారు మాటలు విని పెట్టానంటున్నారు. ఇది పచ్చి అబద్ధం సార్. ఇది ఆయన డబ్బులు ఇస్తానని చెప్పి నాకు గత 4 నెలల నుంచి రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. రేపిస్తా, ఎల్లుండిస్తా, పొద్దున్నిస్తా అని. నా దగ్గర ప్రతి ఒక్కదానికి ప్రూఫ్స్ ఉన్నాయి. నేను దీనికి సంబంధించిన ఆడియో ఎవిడెన్సెస్, వీడియో ఎవిడెన్సెస్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను సార్. నేను మీకు సార్, నా దగ్గర అడ్వాన్స్ పరంగా వీళ్ళు 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. అందులో 8 లక్షల రూపాయలు రామకృష్ణ గారి అకౌంట్కు చెక్ నేను ఇవ్వడం జరిగింది. అది 23వ తారీఖు ఆయన అకౌంట్కి నా బ్యాంకు ద్వారా ఆయన బ్యాంకుకు క్లియర్ అయింది కూడా. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, అవి కూడా నేను మీకు ఇస్తాను.
తర్వాత 17 లక్షల రూపాయలు వారు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు ఎవరెవరికో ఎంతో ఇచ్చుకుంటాము, మీకు అగ్రిమెంట్లు మీకు వచ్చి చేస్తారని చెప్పారు. నేను ఫస్ట్ కర్నూలుకు రమ్మని చెప్పారు వీళ్ళు నన్ను. కర్నూలుకు రండి మీకు ఇస్తానని చెప్పారు, కానీ కర్నూలు ఎటువంటి విధమైన ఈ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదు. వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, 2 రోజుల తర్వాత హైదరాబాద్కు వచ్చి ఇస్తారని చెప్పారు. వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. తర్వాత రామస్వామి గారు కానీ రామకృష్ణ గారు కానీ ఎవరు హైదరాబాద్కి రాలేదు. ల్యాండ్ ఓనర్లు మాత్రమే, ఆ ల్యాండ్ ఓనర్లని చెప్పబడే వ్యక్తులు మాత్రమే, వాళ్ళు ఎవరు ఏమని కూడా నాకు తెలియదండి. ఈయన పంపించారు, వాళ్ళు వచ్చారు, నాకు అగ్రిమెంట్స్ అనేది నాకు చేశారు. నేను ఆ సందర్భంలో ల్యాండ్ ఓనర్లకు ఎటువంటి విధమైన డబ్బులు నేను ఇవ్వలేదండి. నేను ల్యాండ్ ఓనర్లకు డబ్బులు నేను ఇవ్వలేదు, రామకృష్ణకే నేను డబ్బులు ఇచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.